విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి బాధిత కుటుంబాలను మాజీ సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద బాధితులను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విశాఖ చేరుకున్న ఆయన నేరుగా నగరంలోని 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఐసీయూ సహా వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను జగన్ వ్యక్తిగతంగా కలిసి ధైర్యం చెబుతున్నారు. వారికి అందుతున్న అత్యవసర వైద్య సేవల వివరాలను అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే నేడు పరిస్థితి విషమించి మరణించిన కార్మికుడు పైడిరాజు కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. బాధితులకు మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద బాధితులను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విశాఖ చేరుకున్న ఆయన నేరుగా నగరంలోని 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఐసీయూ సహా వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను జగన్ వ్యక్తిగతంగా కలిసి ధైర్యం చెబుతున్నారు. వారికి అందుతున్న అత్యవసర వైద్య సేవల వివరాలను అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే నేడు పరిస్థితి విషమించి మరణించిన కార్మికుడు పైడిరాజు కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. బాధితులకు మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రమాద బాధితులను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విశాఖ చేరుకున్న ఆయన నేరుగా నగరంలోని 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఐసీయూ సహా వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను జగన్ వ్యక్తిగతంగా కలిసి ధైర్యం చూపుతున్నారు. వారికి అందుతున్న అత్యవసర వైద్య సేవల వివరాలను అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రమాద బాధితులను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విశాఖ చేరుకున్న ఆయన నేరుగా నగరంలోని 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఐసీయూ సహా వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను జగన్ వ్యక్తిగతంగా కలిసి ధైర్యం చెబుతున్నారు. వారికి అందుతున్న అత్యవసర వైద్య సేవల వివరాలను అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారాల్లో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారంలో జూన్ 8న చోటు చేసుకున్న ఘోర ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉక్కు తయారీ ప్రక్రియలో అత్యంత ప్రమాదకరమైన స్టీల్ మెల్టింగ్ షాప్లో జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 6 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ఒకరు కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. ప్రమాదానికి అసలు కారణమేంటి, ఇక్కడ ఏం జరిగింది, భద్రతా లోపాలున్నాయా అనే విషయాలపై ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. జూన్ 8న సాయంత్రం సుమారు 4 గంటల 15 నిమిషాల సమయంలో
విశాఖ ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాస్టర్ యూనిట్లో లాడీల ద్వారా ద్రవించిన ఉక్కును తరలించే ప్రక్రియ కొనసాగుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. వెంటనే మంటలు ఎగిసిపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారు. అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 150 టన్నుల వరకు 1500 నుంచి 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన ద్రవ ఉక్కు ఒక్కసారిగా బయటకు రావడంతో ప్రమాదం తీవ్ర రూపం దాల్చింది. అత్యంత వేడిగా ఉన్న ఉక్కు కార్మికులపై పడటంతో పలువురు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, భద్రతా బృందాలు, ప్లాంటు అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన విభాగంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 3 సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రమాదానికి దారితీసిన సాంకేతికత, నిర్వహణ పరమైన కారణాలను పరిశీలించి నివేదిక సమర్పించనుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలపై కూడా సూచనలు ఇవ్వనుంది.